రాధమ్మ మరలా ఆసుపత్రిలో చేరింది. పక్షవాతం పగవారికి కూడా వద్దనుకుంది. తల్లి అవస్థ చూసిన రేణుక ఎక్కువ భాగం తల్లి సేవలోనే గడుపుతోంది. ఈ మధ్య కొత్త చిక్కొచ్చింది. వెంకట చేతిలో ఏది చూసినా కావాలంటోంది వసుధ. మధురాక్షి కసిరి కొడుతోంది. అది చూసి తన హృదయం గిలగిల్లాడినా ఏమనగలదు? రాధమ్మ కదల్లేని స్థితిలో ఉంది. ఇనపెట్టే తాళాలు మధురాక్షి కొంగునుంటాయి. తల్లి పెట్టినవి దొంగచాటుగా అందరికీ పంచిపెట్టేది కానీ ఏనాడు ఎవరిని దేవురించి ఎరుగదు. అందుకే వీలైనంత మట్టుకు వసుధను వెంకట పరిసరాలకు వెళ్ళనివ్వదు. తల్లి దగ్గరున్నప్పుడు వసుధను వెంటనే తీసుకువెళుతుంది. ఆ పిల్ల ఆసుపత్రంతా తిరుగుతుంది. బంతిలాంటి పిల్లను ఈ రోగాల నిలయానికెందుకు తీసుకొస్తావు తల్లి? చిన్నపిల్లలకు త్వరగా సోకుతాయి. అక్కడున్నవారు సలహా ఇచ్చేవారు. కూతుర్ని గుండెలు కదుముకుని నువ్వే రక్షించు తండ్రి అని వాపోయేది. మధురాక్షి ఈ మధ్య చాలా మారిపోయింది. కాస్త గర్వం కూడా హెచ్చింది. ఆమె ప్రవర్తనకి ఎప్పుడూ బాధపడలేదు రేణుక. ఆమె ఎప్పుడూ ప్రాక్టికల్గా ఆలోచిస్తోంది. ఎవరైనా వారం రోజులుండి పోయేవారిని గౌరవిస్తారు గాని ఎప్పటికీ ఉండేవారిని ఎవరు గౌరవిస్తారు అని సరిపెట్టుకుంది. 2-3 సార్లు వసుధపై చేయి కూడా చేసుకుంది. చూడనట్టే ఊరుకుంది. ఆ రోజు శ్రీనివాసరావుతో పనున్న వారెవరో కమలాపళ్ళిచ్చి వెళ్లారు. అవి మేడ మీద తన గదిలో దాచొచ్చింది మధురాక్షి. కొడుకు చేతిలో పెట్టింది. మరొకటి ఒలిచి సగం వసుధ చేతిలో పెట్టి సగం తను తింది. పుల్లగా ఉన్నాయనుకున్నాను, బాగానే ఉన్నాయి అంది చపరిస్తూ. పిన్ని, నాకు సగం వద్దు. వసుధ మధురాక్షిని పిన్ని అనే పిలుస్తుంది. ఆ పిల్ల దృష్టి వెంకటపైనుంది. ఏం, ఎందుకొద్దు? బొమ్మలు ముడివేసింది మధురాక్షి. వెంకట్కు ఒకటిచ్చావుగా? గట్టిగా అరిచింది, నేరమంతా నీదే అన్నట్టు చూస్తూ. ఇస్తే ఏమైంది? నీ కళ్ళన్నీ వాడిమీదే ఉంటాయి. ఆమె మాట విననట్టే పొరుగు తీసి వెంకట చేతిలోని పండు అందుకుంది వసుధ. దూరం వెళ్ళి పండు వలవాలని ప్రయత్నించసాగింది. వాడు ఆరున్నొక్క రాగం తీశాడు. వసు, ఇచ్చే ఆ పండు, వాడు ఏడుస్తుంటే కనిపించడం లేదు. నేనేం ఇవ్వను. పరిగెత్తబోయింది. మధురాక్షి వెంటపడి వసుధను పట్టుకుని 2 అంటించింది. పండు లాక్కుని వెంకట్ చేతిలో పెట్టింది. నువ్వు దరిద్ర పిల్లాడివిరా, పైన కూర్చొని తినరా అంటే వినవు. కసురుకుంటూ పైకి వెళ్ళిపోయింది. వసుధ ఏడుపుతో ఇల్లంతా ప్రతిధ్వనిస్తోంది. మల్లె చెట్టు ఆకుదూస్తున్న రేణుక అంతా చూస్తూనే ఉంది. ఈ మధ్య మనసును రాయి చేసుకుంటుంది. మధురాక్షి కొట్టిన దెబ్బలు వసుధ వీపు మీద కాక రేణుక హృదయం మీద పడ్డాయి. చిన్న తగువులకు ఆరా తీసి సముదాయిస్తే తన దుఃఖం చూసి వచ్చేవారున్నారని వసు తలుస్తుంది. అలాంటి తలంపే ఆ పిల్లకు రావద్దు అనే ఉద్దేశంతో మనసు సలసలా మండుతున్నా తన పనిలో లీనమైంది. ఏడ్చి కాళ్ళు నేలకు కొట్టి అలసి అక్కడే నిద్రపోయింది. తన పనయ్యాక ఎత్తి పడకలో వేసింది కూతుర్ని. ఆ రాత్రి ముద్ద తెగలేదు. అలాంటి రాత్రులు ఎన్నో. ఒక రకమైన మనుషులుంటారు. ప్రతిఘటించి ఎదురు చెప్పేవారంటే భయపడతారు. శాంతంగా ఉంటే వారిలోని పశు ప్రవృత్తి పైకి లేచి ఇతరులను బాధపెడుతుంది. అలాంటి ప్రవృత్తి కలదే మధురాక్షి. రేణుక మౌనం ఆమె అధికారానికెంతో బలమిస్తోంది. వసుధపై తనకు అన్ని అధికారాలు ఉన్నాయి అన్న భావన ఆమెలో నాటుకుపోయింది. అందుకే చీటికి మాటికి చేయి చేసుకోవడం మొదలుపెట్టింది. పాలగిన్నె పెరటగుమ్మంలో పెట్టింది వంట మనిషి. ముఖం తల్లిచేత కడిగించుకునొస్తున్న వసుధ చూడలేదు, తన్నేసింది. పాలన్నీ నేలపాలయ్యాయి. లోపలుండొచ్చిన మధురాక్షి మండిపడి ఎడాపెడా వేయసాగింది. తల్లి హృదయం భరించలేకపోయింది. మధురాక్షి చేతిలో నుండి బిడ్డను లాక్కుంది. పిన్ని, మీ బలమంతా దానిమీద చూపడం దేనికి? ఆమె కళ్ళ నుండి ముత్యాల సరం తెగిపడినట్టే నీరు కారుతోంది. సేరుపాలు నేలమీద పోస్తే చూస్తూ ఊరుకుంటారని అనలేదు. అలా పశువును బాదినట్లు బాధితే వస్తాయా? మరా పిల్లకు తను చేసిన తప్పు తెలిసేదలా? దాని తప్పు తెలియాలంటే తెలియజెప్పే మార్గం ఉంది. నష్టం పోడాలంటే వారం రోజులు దానికి పాలు వద్దు. కూతుర్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ఈ కొంపలో అందరికీ చేయడానికి కర్తను గాని ఒక్క మాట అనడానికి వీల్లేదు. చేతకాని రోషాలు మాత్రం అందరికీ ఉన్నాయి. గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. ఆ దినమంతా గొణుగుతూనే ఉంది. ఇలాంటి చిన్న చిన్న తగువులు రోజు వస్తూనే ఉంటాయి. వీలైనంతవరకు పట్టించుకోదు రేణుక. పుస్తకం అంటే ప్రాణం విడిచేది. పుస్తకం పట్టుకుంటే పేజీలు తిరగవు. భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. పగలు అలా చాప మీద నడుం వాల్చింది. శ్రీనివాసరావు హడావిడిగా వచ్చాడు. అతని వెనకాలొచ్చిన కూలి 3 చక్రాల సైకిలు అట్టపెట్టే పెట్టి వెళ్ళిపోయాడు. అట్టపెట్టే పైన గదిలో పెట్టించి కొడుకును దానిపై కూర్చోబెట్టింది. వాడికి కాళ్ళు అందడం లేదు. తల్లి తండ్రి నెడుతూ హాలంతా తిరుగుతున్నారు. ముసలాన్ని చేసుకున్నా వయసువాణ్ణి చేసుకున్నా అనుభవించే అదృష్టం ఉండాలి అనుకుని నిట్టూర్చింది. పాపం వసుధ దురదృష్టవంతురాలు. కొన్నిసార్లు పాల్లేక అల్లాడింది. ఆటలు పాటలు అసలు లేవు.
అదిలింపులు విదిలింపులతోనే పెద్దదవుతుందేమో. తండ్రి నవ్వుకు ఈ లోకంలోకి వచ్చింది. దీని చాదస్తం ఎన్ని మందులు తింటే అంత మంచిది అనుకుంటుంది. డాక్టర్ ఏమో లాభం లేదు, ఇంటికి తీసుకుపోమన్నాడు. చెబితే వెందో ఉన్నయ్. పెద్ద భార్య స్థితి చూపుతూనే చిన్న భార్య కులుకులకు నవ్వుతున్నాడు. తల్లి అనారోగ్యం అంత నవ్వులాటగా మారిందా? మూలుక్కున్న ఓ తృప్తి అమ్మకు బాగవదా? ఆ భావన ఆమెనంతో కలిచివేసాగింది. రేణు తండ్రి పిలుపు విని బయటకొచ్చింది. అతనికి దూరంగా కుర్చీ జరుపుకుని కూర్చుంది. మీ అమ్మ మొండి మనిషమ్మా. నేనే ఎన్ని దిక్కులకని తిరగను. డాక్టర్ లాభం లేదని చెప్పాడు. ఈ ఆఖరి రోజుల్లో ప్రశాంతంగా ఇంటి దగ్గరుంటే మంచిది కదూ. మరి తీసుకురాకపోయారా? కింద పెదవిని నొక్కిపెట్టి అడిగింది. చెబితే వినందే. నువ్వు రేపురా, నా వెంటరా. నచ్చజెప్పి పిలుచుకొద్దాం. తలూపింది. రెండవ రోజు ఇరువురూ వెళ్లారు. మాట కూడా పడిపోయింది. బావురు మంది రేణుక. రాధమ్మ మోగగా కన్నీరు కారిచింది కూతుర్ని చూసి. టాక్సీలో ఇంటికి తెచ్చాడు. మధురాక్షి కుర్రాణ్ణి ఆ ఛాయలకు రానివ్వడం లేదు. భర్తను దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేసింది. ఏంటే? కాస్త విసుగుతో దగ్గర కూర్చున్నాడు. నోరు లేదు. సైగ చేస్తూ రాయమన్నట్టు చూపుతూ రేణుకను చూపింది. అర్థమైంది. ఇచ్చేది ఏదో రేణుకకు ఆమె బ్రతకుండగానే ఇవ్వమంటోంది. ఇప్పుడేం తొందర అన్నాడు. కాని చూసుకోవడానికి వచ్చిన వారు పెద్దలు అదే మాటన్నారు. ఏదో రాయి శ్రీనివాసరావు. ఆ తల్లి శాంతిగా మరణిస్తుంది. అతనికి ఎటూ తోచడం లేదు. హాల్లో అందరూ కూర్చున్నప్పుడు చిన్నబారిని అడిగాడు. ఇప్పుడు తినేదంతా ఎవరి సొమ్ము? మందికేం ఎన్నైనా చెప్తారు. ఇంచుమించు 20,000 దాకా ఇచ్చారు. అది కట్నం కదా. రేపిచ్చింది ఉంచుకుంటుందని ఏ నమ్మకం? భర్తరాగానే దాన్నమ్మి పాడు చేయరు. రుసరుసలాడింది. అటు దానికి నోరు లేదు. చేతులు నొప్పు పుట్టేలా సైగలు చేస్తోంది. వినేవారుంటే ఎన్నైనా చేస్తారు. అందరూ తనలాంటి స్వార్థపరులేనని ఆమె భావన. మీరు ఒకటి. ముసలాన్ని కట్టుకున్నందుకు ఏడవలసిందని నేను. నాన్నగారు, అనవసరంగా మీరు బాధపడద్దు. మీరిచ్చిన ఆస్తిపాస్తులుంటాయని అనుకోను. అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మన అంత ధనవంతులు కాకపోయినా మా అత్తగారికేం లోట్లేదు. దురదృష్టం వెంటాడింది. అంతా తుడుచుకుపోలేదు. నాకేం వద్దు. అమ్మ అనవసరంగా బాధపడుతోంది. రాశానని చెప్పండి చాలు అంది రేణుక. శ్రీనివాసరావు ఆలోచిస్తుండగానే వారం గడిచింది. రోజురోజు మృత్యువుకు దగ్గరవుతున్న రాధమ్మ కళ్ళు భర్త వంక దీనంగా చూసేవి. మూగగా కన్నీరు కార్చేది. ఎంత కఠినాత్ముడైనా కరిగిపోతాడు. ప్లేడర్ సమక్షంలో చెరువు కింద 6 ఎకరాల పొలం కొత్తగా కొన్నది రేణుక పేరు రాసి రాధమ్మకు చూపించాడు. ఆమె ముఖం వెలిగిపోయింది. ఇంట్లో కూర్చుంటే ఫలసాయం వచ్చే పొలం ఆమెకు రాశారు. మేమేం కావాలి? మధురాక్షి కంటతడి పెట్టింది. ఆలోచించే రాశాను మధు. ఆడపిల్ల తిరిగి చేయించుకోలేదు. చెరువు నీటి పంట ఎవరైనా ఇట్టే కౌలు తీసుకుంటారు. నీకేం దిగులొద్దు. చాలా అమ్ముతున్నారు. కొంటాను. నలుగురిలో తలెత్తుకుని తిరగాలంటే ఈ పని చేయక తప్పలేదు. ఆమె మౌనంగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి రాధమ్మకు నోరొచ్చింది. అది 10 నిమిషాల కొరకు. ఆ 10 నిమిషాలు రేణు రేణు అంటూనే కలవరించింది. ఆ కలవరింపులోనే కన్ను మూసింది. రేణుక జీవితంలో మరో మరుపురాని క్షణం దొర్లిపోయింది. ఆమెకు తప్ప రాధమ్మ మరణం అందరికీ ఆనందమే కలిగింది. అది వారి స్వార్థం కాదు. ఆమె రోగం అటువంటిది. ఎక్కువ రోజులు బాధపడకనే పోయింది. ఈ రోగం మామూలుదా? ఓ నిట్టూర్పు విడిచాడు శ్రీనివాసరావు. పసుపు కుంకుమలతో సర్వాలంకారాలతో అంతిమయాత్ర సాగించే తల్లి పాదాలను కౌగిలించుకుని బావురు మంది రేణుక. రెక్కలుడిన పక్షి తన బోర కింద పిల్లలను దాచినట్టే ఓ రక్ష ఉండేది. తల్లిపోతే తరం పోయింది అంటారు. రేణుక జీవితంలో ఎక్కడా వెలుగే కనిపించలేదు. ఆమె కర్మకాండలకు చాలామందే వచ్చారు. పోయిన రాధమ్మపై అభిమానం లేకున్నా శ్రీనివాసరావు ఆదరణ కావాలి. ఆడపడుచులంతా వచ్చారు. వారంతా ఆమెను పట్టుకుని దుఃఖించారు. ఆమె మౌనంగా యోగిన్లా ఉండిపోయింది. అబద్ధపు మర్యాదలతో పైకి బుడిబుడి దీర్ఘాలు తీస్తుంటే ఆమె రాయిలా ఉండిపోయింది. చూడమ్మా, పిల్ల గట్టిదే. ఆ రాధమ్మ ఎంత ఆరాటపడేది ఈ చక్కని కూతురు కోసం. ఆమె ఆరాటం కూలిపోను. ఆయనో నిలవనిచ్చిందా? ఆస్తంతా కూతురు పేరు రాయించుకునే ప్రాణం విడిచింది. మధురాక్షి దీర్ఘం తీసింది. ఆస్తంతానా? నువ్వెలా ఊరుకున్నావు? అంటే గట్టిదంతా పోయిందమ్మా తల్లి. మధురాక్షి కొత్తవారు రాగానే ముఖానికి కొంగు పెట్టుకుని, మా అక్కయ్య మమ్మల్ని వదిలిపోయిందర్రో, ఇంటి లక్ష్మి కదిలిపోయింది, మాకేం చెయ్యకపోయినా ధీమాగా ఉంటుందనుకున్నాం అంటూ రాగాలు తీసేది. ఊరుకో అమ్మా, ఏ తల్లి కడుపును పుట్టావో, సవతి కోసం ఇంత దుఃఖించేవారెవరి కాలంలో? వచ్చిన వారి ఓదార్పు. చిన్నవాడైనా నీట ముంచి స్నానం చేస్తూ కర్మ చేస్తున్నాం. వాడే కదా దిక్కు. వెంకట్ను చేరపిలిచేది. ఆ ముసల్దాన్ దగ్గరకు వద్దురా అంటే వెళతాడు. ఏం రోగం అంటుకుంటుందో పాడు. ఒకేసారి చచ్చాక తేవద్దు. ఇంట్లో ఉన్నవాళ్ళని చంపేలా ఉన్నాడు. ఆమె రాధమ్మను విసుక్కునేది.
జగమే ఒక మనోహర నాటక మందిరం అనే సూక్తి గుర్తుకొచ్చింది. ప్రతి క్షణం నటించాల్సిందే కాబోలు. అందుకే పిన్ని అంత నటన చేస్తోంది అనుకుంది. గోవుదానం, పసుపు, చీరలు బ్రాహ్మణ ముత్తైదులకిప్పించి అందరిచేత ఓహో అనిపించుకుంది మధురాక్షి. అన్నీ చూస్తూ మౌనంగానే ఉంది. అందరితో పాటు తింటూ అన్నీ తిలకిస్తోంది. 12వ రోజు కాగానే ఇల్లు ఖాళీ చేసినట్టు బంధుజనమంతా వెళ్ళిపోయారు. చీకటి నిశ్శబ్దం తోడుండగా గదిలో ఒక్కరతీ పడుకుంది రేణుక. వసుధ తల్లివంక చిత్రంగా చూడసాగింది. అమ్మా, అమ్మమ్మ ఎక్కడికి పోయిందే? మనకు తెలియని చోటుకమ్మా. మరందరూ చచ్చిపోయిందంటున్నారు కదమ్మా. చచ్చిపోవడం అంటే మనకు తెలియని చోటుకి పోవడమేనమ్మా. పడుకో. భయం వేస్తోందే అంది తల్లికి దగ్గరగా జరుగుతూ. భయం దేనికమ్మా, నేనున్నానుగా. మరి పిన్నేమో రాత్రికి అమ్మమ్మ దెయ్యమై వస్తుందని చెప్పింది. కావాలంటే వెంకన్న తాతను మరిడమ్మను అడుగు. 3 ఏళ్లు నిండిన వసుధ విన్నట్టు చెప్పింది. వసు గావుకేక పెట్టింది. అమ్మా, అలా చూడకు, భయమేస్తోంది. తల్లిని కరుచుకుపోయింది. రేణుక పిచ్చినవ్వు నవ్వుకుంది. తల్లి పడుకునే మంచం కేసి చూస్తూ కూర్చుంది చాలాసేపు. తెల్లవారి మరిడమ్మ తలుపు తట్టినప్పుడు తూలుతూ లేచి వెళ్లి తలుపు తీసింది. మధ్యాహ్నం వేడిగానే ఉంటోంది. వర్షాలు పడినా భూదేవి చల్లబడలేదు. నేలపై పడుకొని పైకప్పుకేసి చూస్తోంది. శారదున్నాడా? అసలు పేకాట దగ్గరంతా రౌడీలే ఉంటారు. వారితో తగాదా పడలేదు కదా. వారేం చేస్తారో? ఆ ఆలోచన రాగానే నిలువెల్లా వణికిపోయింది. తల్లి దిగులు పెట్టుకుంది. ఒక్కసారొచ్చి పొమ్మని రాసింది కాంతం. ఆడబిడ్డ భర్త పేపర్లో వేయించిన ప్రకటన దండగా అయిందట. రేణమ్మ, ఎవరో మొగాయనొచ్చారు, మిమ్మల్ని చూడాలంట. మరిడమ్మొచ్చి చెప్పింది. మెడకున్న వసుధ చేయి విడిపించుకుని నెమ్మదిగా బయట హాల్లోకొచ్చింది. ఎవరైనా తెలిసిన వారు తల్లి మరణానికి సానుభూతి చూపడానికి వచ్చారేమోనని వెళ్ళింది. ఆగంతకుని చూసి క్షణం తెల్లబోయింది. మరుక్షణమే 4 రోజుల నుండి గడ్డకట్టిన కన్నీరు కరిగి కారసాగాయి. అన్నయ్య అంటూ అతని 2 చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చింది. అతను ఆమె తలను పైకెత్తి గుండెలకు హత్తుకున్నాడు. ఊరుకో అమ్మ, ఊరుకో. అతని కంటనీరు ఆమె శిరం తడిపింది. విధి విపరీతం చెప్పలేం చెల్లి. నొప్పిగల చోట మరలా దెబ్బ. కాంత్ ఆమె కన్నీరొత్తాడు. తేరుకొని దూరం జరిగింది. కూర్చోండి. కుర్చీ చూపింది. అతను కూర్చున్నాక తను కూర్చుంది. ఈ దిక్కులేని దానిపై ఇంకా సానుభూతుందా అన్నయ్య? ఆ అమ్మ పోయినప్పటి నుండి ఎందుకో కన్నీరే కరువైంది. ఈరోజు మిమ్మల్ని చూడగానే ఆపుకోలేకపోయాను. జనం ఎన్నో రకాలుగా అన్నారు, రాయి రప్ప అని. కళ్ళు తుడుచుకుంది. విన్నానమ్మా, నీ హృదయం తెలుసు. నటించేవారి ముందు కరగలేదు, అందుకే వచ్చాను. దాన్ని దిగమింగుతూ ఏమైపోతావోనని భయం పుట్టింది. నిజమన్నయ్య, అందరూ లోకరీతులు, మనుషుల మనస్తత్వాలు చర్చిస్తే చాదస్తు అనుకునేదాన్ను. కానీ ఇప్పుడు అర్థమవుతోంది. ఇంకా ముందు ముందు చాలా అర్థమవుతాయమ్మా. నాన్నగారు, పిన్నిగారు లేరా? మేడపై నిద్రపోతున్నారు. ఏం మనుషులు! పుట్టెడు దుఃఖంతో ఒంటరిగా ఉంటే వారికి నిద్రలా వస్తుంది? పిన్నంటే పరాయిది. అపురూపంగా ఒక్క కూతురు అనిపించిన నాన్నగారికి కూడా సానుభూతి లేదా? ఈ మనుషుల్ని, మమతాబంధాల్ని చూస్తే నవ్వొస్తుందమ్మా. మీ వదిన మరో రకంగా చెప్పిందే, మధురాక్షి మారుటి తల్ల మహా ఇల్లాలని. ఆ మాత్రం ఊహించలేరా అన్నయ్య? నలుగురు ముందు అంతా బాగానే ఉంటారు. పాప బావుందా? తప్పటడుగులు వేస్తోందా? ఎక్కడా? గోడలు పట్టుకుని నడుస్తోంది. బాబులైతే నిన్ను వసుదను గుర్తు చేయని క్షణం లేదు. పసిపిల్లలు దేవుని స్వరూపం అంటారుగా. అత్తయ్య కూడా బాగా చిక్కిపోయిందట కదా. అవునట. ఈ మధ్య నేను వెళ్ళలేదు. కాసిని మంచినీళ్ళు ఇస్తావా రేణు? అయ్యో, నామతి చూడు, ఎండన పడొచ్చారు. మంచినీళ్ళు కావాలా అని కూడా అడగలేదు. త్వరగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. కూజలోని నీళ్లు గ్లాసులో కంపి నిమ్మరసం పిండి చక్కెర కలిపి తెచ్చింది. అతను దాన్ని తాగాడు. నిజంగా నీ చేతిలో అమృతం ఉందమ్మా అన్నాడు గ్లాసు బల్లపై పెడుతూ. మీరు అలాంటి మాటలే అంటారు. ఇన్నాళ్లకు నవ్వగలిగింది. చాలాసేపు మాట్లాడుకున్నాక సాయంత్రం మేడ దిగారు దంపతులు. మాట వరుసకు పలకరించారు. కాంత్ తనే కలగజేసుకుని శ్రీనివాసరావుతో రేణు విషయం చర్చించాడు. ఇంట్లో కూర్చుని 24 గంటలు విచారిస్తూ కృషించిపోతే ఏమొస్తుంది? ఏదైనా కోర్సులో చేర్పించండి, లేదా కాలేజీలో చేర్పించండి. వసుధ కూడా మరీ పసిపిల్ల కాదు. ఏ కిండర్ గార్డెన్కో వెళుతుంది. కాస్త విచారం మరిచిపోతుంది. ఆ మాటే నేను అన్నాను. సంగీతం సాధన చేయమన్నాను. మాస్టర్ ఇంటికొస్తారన్నాను, వినలేదు. సంగీతం అంటే దీక్ష, ప్రశాంతత అవసరం. చదువు అంటే నలుగురిలో తిరుగుతుంది. 4 విషయాలు తెలుస్తాయి, ఆలోచించండి అన్నాడు. జేబులో డబ్బు కదలకుండా అందరూ ఉచితంగా సలహాలిస్తారు. మాకేం ఎస్టేట్లున్నాయా, రాజ్యాలున్నాయా? నగదున్న మాత్రం ఒడిపించి దేశాలు పట్టాడు అల్లుడు.
ఆయనకి ఈ వయసులో ఇంకెన్ని బాధ్యతలో. మాట అందుకుంది మధురాక్షి. చేరాక డబ్బుకి ఇబ్బంది అయితే మేం చేతనైన సాయం చేస్తాం. అందరూ నోటితోనే చేస్తారు. ఏసడించినట్టే అని వెళ్ళిపోయింది. సాయంత్రం పలహారం చేసి వెళతానని లేచాడు కాంత్. ఉండమనే ధైర్యం లేదు రేణుకకు. సాగనంపుతూ బయట గుమ్మం వరకు వెళ్ళింది. రేణు, నిన్ను చూసిన క్షణం ఎటువంటిదో కానీ తెలియని ఆత్మీయత కలుగుతోంది. మన కట్టుబాట్లు, సాంఘిక నియమాలు స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోనివో. అందుకే ఒకటి గుర్తుంచుకో, అదెంత కష్టతరమైన పనైనా చేస్తాను. ఇదివరకు ఒకసారి చెప్పారు, మళ్ళీ అనుమానం దేనికి? అభిమానవంతురాలవని వసుధ చేతిలో ₹100 పెట్టాడు. వద్దన్నయ్యా, ఇది నాకేమాత్రం ఇష్టం లేదు. తిరిగి ఇవ్వబోయింది. ఏదమ్మా, నా ముఖం చూసి చెప్పు, మా కోడలికి ఆ మాత్రం ఇవ్వలేనా? ఆ అభిమానముంటే చాలన్నయ్యా అని నమస్కరించింది. ఆమె తల మీద చేయి వేసి 2 నిమిషాలు మౌనంగా ఉండి వెళ్ళిపోయాడు. తన చిన్నారి కుమారునితో భాగం పంచుకున్నందుకు రేణుకంటే ఎక్కడలేని కక్ష బయలుదేరింది పిన్నికి. ఆమె విషయాలు పట్టించుకోవడం మానేసింది. అన్నం తప్ప ఇతరత్రా తిండి పదార్థాలు ఏవీ వసుదకు గాని రేణుకకు గాని అందనీయడం లేదు. ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది? పెరట్లో కూరగాయల మొక్కలు వేద్దాం. చిన్న కొడవలు పట్టుకుని బయలుదేరింది. వెనకాలే రేణుకు వెళ్ళింది. 5 నిమిషాలు పనిచేయగానే ఆమెకు అలసటొచ్చి ఇంట్లోకి వెళ్ళింది. రేణుక నేలను చదును చేస్తూ వెంకాయ సాయంతో విత్తనాలన్నీ పెట్టింది. ఈ లోపల చినుకులు ప్రారంభమయ్యాయి. త్వరగా ఇంట్లోకొచ్చేసరికి పెద్ద గోల జరుగుతోంది. ఉయ్యాల బల్ల మీద కొడుకునెత్తుకుని కూర్చున్న శ్రీనివాసరావు మనవరాల్ని దండిస్తున్నాడు. పసిపిల్లనే జాలి కూడా లేదు. మధురాక్షి ఉయ్యాల తాడు పట్టుకుని నిల్చుంది. తీ, మరో 5 తిండిపోతుకనా, గుంజీళ్లు తీయమంటే? తాతగారి వంక కొరకరా చూస్తూ గుంజీళ్లు తీస్తోంది వసుధ. రేణుక నిశ్చేష్ట అయ్యింది. ఏమైంది నాన్న? ఎంత సహజంగా అడగబోయినా నిష్ఠూరత ధ్వనించింది. అంటే బాగానే ఉండు, నంగనాచి అన్నీ చేస్తుంది. వాడిని సైకిల్ మీద నుండి నెట్టేసింది. కొంచెంలో తప్పింది, లేకుంటే తల పగిలేది. అవునా వసు? కూతురి చేయి పట్టుకుంది. లేదు, వాడే పడ్డాడు, కొట్టకమ్మా. చేతులు అడ్డం పెట్టి రాగం తీసింది. చూడండి జానతనం, ఏడుస్తుంది. 4 గంటిస్తే అబద్ధాలు మానుతుంది. మధురాక్షి మిర్రును చూసింది. కూతుర్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. మల్లి చెట్టు దగ్గర కూర్చున్నారు ఇరువురు. వసుధ చిత్రంగా తల్లివంక చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? గుంజిళ్ళు నేను తీశాను, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? తల్లి అసురులొత్తింది. కూతుర్ని అలాగే పొదివి పట్టుకుంది. నాలాంటి దాని కడుపున ఎందుకు పుట్టావమ్మా? కూతురి కాళ్ళు రాసింది. అమ్మా, నాకో సైకిల్ కొనిపెట్టవా? సైకిలు మగపిల్లలు ఎక్కుతారమ్మా, ఆడపిల్లలు చక్కగా పనులు నేర్చుకోవాలి. అమ్మా, నాన్న ఎక్కడున్నాడు? రేణుక ఉలిక్కి పడింది. ఈ పిల్లకి ఇదేం ఆలోచన? మరే, పిన్ని తాతయ్య అదే నాన్న బుద్ధులు అన్నారమ్మా. నాన్న దూరదేశంలో ఉన్నారమ్మా. నీకోసం బొమ్మలు, కార్లు కొంతేస్తారు. మరప్పుడు వెంకటకేం ఇవ్వను, ఏం? అలా కాదమ్మా, అందరికీ ఇవ్వాలి. కూతురి బుగ్గలు ముద్దాడింది. మరి వాడిస్తాడేం? వాడంటే చిన్నవాడు, వాడి సైకిల్ లాక్కోవద్దమ్మా, తప్పు కదూ. నీ బొమ్మలతో ఆడుకో. బొమ్మలు తిరగవుగా. నిరాశగా చూసింది. ఆ మాట మార్చి ఏవో కథలు చెప్పి మరిపించింది. శ్రీనివాసరావు స్నేహితుడు, అతనితో సాయం పొందిన అతను వసుధ వెంకట్కు 2 కార్లు బొమ్మలు తెచ్చాడు. కీయిస్తే తిరుగుతాయి. వసుధ సంతోషం ఇంత అంతా కాదు. దానికి కీ ఇచ్చి ఇల్లంతా తిప్పి చూడసాగింది. కేరింతలతో హాలు మారుమ్రోగింది. వచ్చినతను కాసేపుండి వెళ్ళిపోయాడు. వెంటనే మధురాక్షి 2 కార్లు తీసి అలమరాలో పెట్టింది. పిన్ని, నా కారు. బిక్కముఖం వేసింది. తెలుసులేవే, కారు నీదని. మహా సంపాదించినట్టు చేస్తావు. ఎంతటి వస్తువు కూడా నలిపి నాశనం కావలసిందే. అతనంత దూరం వెళ్ళి తెచ్చాడు. 4 ఏళ్లు భద్రంగా ఉంచితే పలానా వారు తెచ్చారు అన్న మాట ఉంటుంది. ఆమె వివరణ అక్కర్లేదు వసుధకి. తన వస్తువు పోయిందనే బాధ తప్పితే మరేం తెలీదు. రాగం తీసింది. కాళ్ళు నేలకేసి కొట్టసాగింది. తల్లి ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా కారు అంటూనే ఏడుస్తోంది. సాధారణంగా తల్లిదండ్రులు 4 గంటించి కోపం చల్లార్చుకుంటారు. తనేం పెట్టలేకపోయినా కొట్టడం దేనికని రేణుక అభిప్రాయం. 2 చెంపలు పగిలేలా 4 గంటిస్తే సరి. వెదవేడు పిప్పట్నుండే పందేం హఠమును. మధు, ఎవరా అదే? దానయ్య అన్నీ పాడు చేశాడు. ఇది అంతే. శ్రీనివాసరావు మాటలు. ఊరుకుందరు, మీరలసిచ్చే అన్నీ పాడు చేయించారు. భయభక్తులుండద్దు. మధురాక్షికి పిల్లల మనసు అర్థం చేసుకునే తెలివున్న రేణుకపై కక్ష తీర్చుకునే మార్గం అదే. సాయంత్రం వరకు వసుధ ఏడుస్తూనే ఉంది. అరణ్యరోదనంటారే, అలాగే అయింది. అంత జాగ్రత్త చేసిన మధురాక్షి మరో వారం రోజుల్లో కొడుకు నామరూపాలు లేకుండా చేస్తుంటే చూసి ఊరుకుంది.
కూతుర్ని తీసుకుని పెరట్లో వేసిన మొక్కలకు కలుపు తీస్తూ పెద్దవాటికి పాదులు చేస్తూ గడుపుతోంది రేణుక. అమ్మా, నేను నీళ్లు పోయినా? ఉత్సాహంగా చెమ్ముతో నీళ్లు తెచ్చింది వసుధ. వర్షం వచ్చేలా ఉంది కన్నా, రాకుంటే రేపు పోద్దాం. మరి నేనేం చెయ్యాలి? తల్లి వీపు మీద ఒరిగడిగింది. ఇంతలో మధురాక్ష వచ్చింది. వసుదా, నీకిక్కడేం పనే? అవతల ఒక్కడే ఆడుకోవాలా? అక్క అక్క అంటూ ఏడుస్తున్నాడు. ఇంటి వాసన తీసిచ్చినా మీ కోరిక తీరదే తల్లి, పద. రెక్కపట్టి ఈడ్చుకుపోయింది. వసుధ అయిష్టంగా వెళ్ళింది. రేణుక భయపడసాగింది. మళ్ళీ ఏం తగువస్తుందోనని. అరగంట గడిచినాక నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళింది. బయట వరండాలో 2 పిల్లలు అన్నీ మరిచి ఆడుకుంటున్నారు. వసుధ ముందు కూర్చుంది. వెంకట వెనక కూర్చున్నాడు. నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. వారికేం తెలుసు, తగువ పెట్టుకున్న 1/2 నిమిషంలో మరిచిపోతారు. వారినేమనక వంటింట్లోకొచ్చి మరిడమ్మకు సాయం చేసాగింది. పోతులా ఉన్నావు, నువ్వెక్కితే సైకిల్ ఉంటుందే, వాణ్ణి ఎక్కించి నెట్టమని చెప్పలేదు. కొంపలు అంటుకుపోయినట్టొచ్చింది మధురాక్షి. వసుధను సైకిల్ మీద నుంచి లాగింది. అయితే నేను ఆడ్ను. వెళ్ళి మూలకు నిల్చుంది. ఆడవు, ఎలా ఆడవో చూస్తాను, వీపు చెట్లు కొడితే సరి. ముందుకు వెళ్ళింది. వసుధ పొరుగును వెళ్ళి తల్లిని వాటేసుకుంది. అమ్మాయి, దాని టుదులు 3 లేదో, ఎన్ని బుద్ధులు. పిన్ని, దాంతో ఏం పందాం? చిన్నపిల్లలు ఆడమన్నప్పుడు ఆడరు, పాడమన్నప్పుడు పాడరు. వాళ్లకు మూడ్స్ రావాలి అంది రేణుక. అది ఆడుతుందో లేదో నేను తేల్చుకుంటాను, దాని వదిలే. వెంకట్ లాంటిదే అని ఎందుకు ఆలోచించో? వాడు ఆడుకోకపోతే మీకు బాధగా ఉంది. దాన్ని అలా అంటుంటే నాకు బాధగా ఉండదా? పెద్దల విషయంలో ఎలా ప్రవర్తించినా ఏం తెలియని పసిపిల్లలతో ఇంత కఠినంగా ఉండడం తగదు పిన్ని. అది ఆడాలి, సైకిల్ ముట్టుకోవద్దు, ఆంక్షలంటే ఎలా తెలుస్తాయి? ఎన్నో రోజుల నుండి పేరుకుపోయిన ఆవేశం వెళ్ళగక్కింది. మరీ పిల్లను అంత హీనంగా చూడడం సహించలేకపోయింది. అయ్యో తల్లి, నీకిన్ని ఆలోచనలున్నాయనుకోలేదు. తమ్ముడు గిమ్ముడు అంటే నిజంగా ప్రేమ ఉందనుకున్నాను. నీ కూతురు నీ దగ్గరే పెట్టుకో. దానికి పెట్టే తిండి ఏ బీదపిల్లకు పెట్టినా మహారాజులా ఆడుకుంటుంది. రారా వెదవా, మళ్ళీసారి అక్కా చెక్క అని చెప్తాను. కొడుకును లాక్కుపోయింది. ఏంటే గొడవ? మేడది వచ్చాడు శ్రీనివాసరావు. ఏముంది, ఇంట్లో అందరూ అధికారం చెలాయించేవారే. భయం ఉండాలని బెదిరిస్తే మీ కూతురు నన్ను దులుపుతుంది. అభిమానం ఉన్నట్టే అవతలకు పోయి బ్రతికే తెలివి ఉండాలి. ఎందుకు రేణుకయ్యం, నువ్వు నెమ్మదిగా ఉంటావని అనుకున్నాను. కోపంగా చూశాడు శ్రీనివాసరావు. పిన్ని చెప్పిందే వేదమనుకుంటే నేను జవాబు చెప్పలేను నాన్న. 2 పిల్లలే, వాడితో ఆడాలి, సైకిల్ ఎక్కద్దంటే అది వింటుందా? ఆ మాట పిన్ని అర్థం చేసుకోదేం. చాలే, పిన్ని మీ అమ్మకంటే నయమే. పరిసరాల్లో చూస్తూ ఆడుకొనిస్తుంది. మీ అమ్మ నీ వస్తువులు ఇతరుల పిల్లలు చూస్తేనే మండిపడేది. ఎవరి పిల్లలు వారికి గొప్ప. తండ్రి నోట ఇటువంటి మాట, మరణించిన భార్యను నిందించడం తనకు ఆ ఇంట్లో ఉన్న హక్కేమిటో అర్థమైపోయింది. మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. ఎంతైనా మగవారు వదిలిస్తే భయం ఉంటుంది. ఎలా వెళ్ళిందో చూడండి. నేనే ఆ మాట అంటే ఎన్ని మాటలనేదని. మధురాక్షి భర్త మాటల్ని మెచ్చుకుంది. ఇక నుండి నువ్వేం గొడవ పడుకో. అందరినీ ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతాను. ఒరే వెంకట్, ఇలాంటి మడ్డి పిల్లలతో ఆడకూడదురా. ఇంకా ఓ సంవత్సరం పోనివ్వు. హాయిగా కిండర్ గార్డెన్ స్కూల్ ఉంది, ఆడుకుందు గాని. కొడుకుని ఎత్తుకుని ముద్దాడాడు. కాలం కూడా కళగండ్లున్న వారినే కాటేస్తుంది. విధి కూడా అలాంటి వారిపైనే కక్ష కొడుతుంది. భర్త వస్తాడన్న ఆశ నిరాశయింది. తండ్రిచ్చిన భూమి ఆధారమనుకుని కాస్త నిశ్చింతగా ఉన్న రేణుకకు తండ్రి ఓ దుర్వార్త చెప్పాడు. రేణు, రేణు హడావుడిగా వచ్చాడు. ఏంటన్నట్టు చూసింది. నీకిచ్చిన పొలం పెద్ద గొడవలో ఉందమ్మా. ఏం గొడవ నాన్న? నీకు తెలుసుగా, అది రజాకార్ల కాలంలో కొన్నాను. వెధవలు అప్పుడు తురకాళ్లకు భయపడి అమ్ముకుపోయారు. ఇప్పుడు మాదని గోల్ చేస్తున్నారు. అమ్మిన కాగితాలు లేవా? ఎందుకు లేవు? వాళ్ల పక్షంలో ఓ దిట్టమైన లీడర్ ఉన్నాడు. 1000 రూపాయలకు ఎకరం వట్టి చెత్త భూములే అమ్ముడుపోతున్నాయి. 2000కు 6 ఎకరాలా అని గోల. అప్పుడు అరిచే దిక్కులేదు. స్టాంప్ కాగితం రాసిచ్చాడు. రిజిస్ట్రీ చేయించుకుందామంటే పారిపోయారు. వచ్చాక నేనంత శ్రద్ధ వహించలేదు. ఇంత అన్యాయం ఉంటుందని అనుకున్నానా? మరిప్పుడు ఎలా నాన్నా? దిగులుగా చూసింది రేణుక. అదే తోచడం లేదు. ప్లేడర్ని కలుసుకోవాలి. ఏమంటాడో? మన డబ్బు మనం తీసుకుని పొలం ఇవ్వడమో లేదా కోర్టుకెక్కడమో అవుతుంది. వారంతా ఏకమయ్యారు. మన పక్కూరి కరణం కొన్న పొలం అప్పుడే స్వాధీనపరుచుకున్నారు. వాడు తిరిగొచ్చాక చేస్తానంటే వారికే ఇచ్చాను. అదో పెద్ద పొరపాటైంది. చూడాలి ఏమవుతుందో. ఆ మాత్రం తెలీదా? పెద్దమ్మ వెంట ఉండేవారిని బాగుచేయడం ఎవరితరం? ఆ పొలం మీ పేర అలాగే ఉన్నా బావుండేది. ఈ దురదృష్టం ఇంకెందరిని నాశనం చెయ్యాలో. కోర్టుకెక్కండి. నేను నా పిల్లాడు భిక్షం ఎత్తుకుంటాం. మధురాక్షి రుసరుసలాడింది. ఆమె గర్భవతి. తన సంతానానికి కావలసినంత రక్షణ కల్పించుకోవాలని ఆమె తాపత్రయం. నిజమే, నేను దురదృష్టవంతురాలు నాన్న. పాపం అమ్మ తొందరపడింది అంది. మరేం చింతలేక నిశ్చింతగా ఉంది. తన సంకల్పంతో ఏం జరుగుతున్నాయి గనుక
జీవిత ప్రవాహంలో ఎంతవరకు కొట్టుకుపోవాలో అంతవరకు కొట్టుకుపోతాను అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. జీవితం మరీ దుర్భరమైంది. అటు కోర్టులో కేసు నడుస్తోంది. దాని విషయమై రోజూ గొడవే. దెప్పని రోజు శపించని క్షణమూ లేదు. గుండెలు రాయి చేసుకుని చెవిటిదై పిన్ని మాటలు సహిస్తూ తిరుగుతోంది. అత్తగారు చూడాలని ఉత్తరం రాయిస్తే కూడా వెళ్లడం లేదు. అదో ఖర్చు. అంతా బుడిబుడి రాగాలతో ప్రేమ ఒలకబోసేవారే. మధురాక్షి గొనగడం తెలుసు. బండలా ప్రాణంలేని బొమ్మలా తిరుగుతోంది. కష్టాలతో కాలానికి పనిలేదు. సాగుతూనే ఉంది. జూన్ 15న బడులు తెరిచారు. వసుధకు 4 సంవత్సరాలు అప్పుడే దాటాయి. ఏ ఆర్భాటం లేకుండా ఓ పలక కొని వీధిబడికి పంపింది. వసుధను చూసి మారం చేశాడని వెంకట్కు తోలు బ్యాగు, పలక, చక్కని బొమ్మల పుస్తకం వచ్చాయి. వాడి తమ్ముడు రమణకి ఉయ్యాల చుట్టూ ఆ బొమ్మలే. ఆ తిరుపతి వెంకటేశ్వరస్వామి దయవల్లే తనకు కుమారులు కలిగారని గట్టి నమ్మకం మధురాక్షికి. 2 కుమారులను తీసుకుని తిరుపతి వెళ్ళొచ్చింది. అతని పేర్లే పెట్టుకుంది. ఆమెకు ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తోంది. తన జీవన రాగంలో అపశృతిలా రేణుక కనిపించసాగింది. ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. వసుధకి ఫ్రాకులన్నీ పొట్టివయ్యాయి. కుట్టించమని అడిగే ధైర్యం లేదు. కింద పట్టీలు విప్పి తెల్లగుడ్డతో బార్డర్ కుట్టి తొడిగింది. బట్టతో కుట్టిన సంచి మెడకు వేసింది. అమ్మా, వెంకట్ ఇంట్లోనే ఉంటాడు. సంచెందుకే? ఆ తోలు సంచి చాలా బాగుంది. ఆశగా దాని వంక చూసింది. అది మగపిల్లలు వేసుకుంటారు వసు. ఆడపిల్లలకు బట్ట సంచులే ఉంటాయి ఎంచక్క. పో అమ్మా, అన్నీ అబద్ధాలు. మా బడిగిరా, ఎంతమంది ఆడపిల్లలు తోలు సంచులు వేసుకొస్తారో చూడు. నాకు బూట్లు కావాలి. మారం చేసింది. రేణుక దగ్గరవారు వీరు వసుధ చేతిలో పెట్టిన డబ్బు 200 దాకా ఉంది. అది వాడితే ఇంకేమన్నా ఉందా? మధురాక్షి అహం దెబ్బతిందు. ఇంట్లో నిలవ నీడ కూడా ఉండదు. తాతేనడుగు, తెచ్చి పెడతారు అంది. తృప్తిగా వెళ్ళిపోయింది వసుధ. సాయంత్రం ఇంటికొచ్చేసరికి శ్రీనివాసరావు ఉయ్యాల బల్ల మీద కనిపించాడు. తాతయ్య, మరేం, నాకు వెంకటకి తెచ్చినటువంటి సంచి, బూట్లు కావాలి అంది. ఆశనిపుడుగా, వాడి సంచి మీద పడిందే నీ కన్ను. సరేలే, చూద్దాం నవ్వారాయన. వాడి సంచి మీదేనా అన్నీ కావాలి. ఇది దుక్కలా ఉంది. వాడికింత ఓవల్టీని పాలలో వేస్తే చాలు నాకు అంటుంది. వాడికి ఇస్త్రీ పెట్టిన బట్టలు వేస్తే చాలు నాకు అంటూ వస్తుంది. దీని దృష్టే కావచ్చు వాడు రోజురోజుకు లోపలికి పోతున్నాడు. ఏయ్ వసు, అలా అడగొద్దు, తప్పు కదూ. మరి నాకు తినడానికొద్దా? కళ్ళు మిటకరించింది. పిన్ని బిస్కట్లు, చక్కెర బిళ్ళలు అన్నీ వెంకటగాడికే. నాకైతే ఒట్టి పాలు, వాడికేం అందులో ఏమో వేస్తుంది. చూసారా దాని పొగరు? ఒసే, పావుసేరు బియ్యం అన్నం తింటావు కదే, నేను కూడా అంత తిన్ను. పైగా వాడిని కళ్ళలో పెట్టుకుంటావు. పసిపిల్లలకు అన్ని మాటలెందుకు పిన్ని? ఆకలైనా దాహమైనా అన్నమే అన్నట్లు. మరి ఒకే తిండి తినేవారు కాస్త ఎక్కువే తింటారు. చిరుతిండ్లు తినేవారి కడుపు చిన్నది. చూసారా మాటలు ఎలా ఉన్నాయో? అవును, నా పిల్లలకు నేను పెట్టుకుంటాను. చేతనైతే సంపాదించి నీ పిల్లలకు పెట్టుకో. ఎవరికి తెలియని బాగోతం అని అమ్మ అన్నీ చేసి కింద బొందు జనం ఉండగా మేడ మీదకు తెచ్చి మీక పెడితే హాయిగా తినలేదు. ఇప్పుడు నా బిడ్డలను చూసి ఓరలేకపోతున్నావా? పిన్ని, కోపం ఉంటే నన్నను, మరణించిన అమ్మను దేనికంటావు అంది తీక్షణంగా. ధర్మతల్లి, అనేకులుంటారు, నేనా? కాస్త బొందులు వచ్చినప్పుడు అడుగు. నీకు తప్ప మరొకరికింత అన్నం కడుపు నిండా పెట్టిందేమో. నేను కాబట్టి ఈ జిడ్డునంతా భరిస్తున్నాను. పిన్ని గట్టిగా అరిచింది. లేనిమాట ఏముందని అరుపులు రేణు. ఇప్పుడు చూడు, ఏ కార్యమైనా బంధువులు స్నేహితులు వస్తారు. మీ అమ్మ ఎనడైనా ఎవరినైనా ప్రేమగా చూసిందా? నిన్ను చూసిందిలే. ఇంట్లో 4 రకాల మనుషులుంటారు. ఒకరికొకటి సరిపడితే ఇంకొకటి సరిపడుతుంది. అందరికీ అన్నీ కావాలంటే ఎలా వస్తాయి? ఆ పసిదానికి వయసుకు మించిన బుద్ధులు అదుపులో పెట్టు. ఏం, మేమేమన్నా నీకు చేదుగానే ఉంటుంది. శ్రీనివాసరావు హితవు చెప్పాడు. సంతోషం నాన్న, మీ విచక్షణకు ముచ్చటేస్తుంది. మంచో చెడో దాటిపోయిన అమ్మను గురించి అనుకోవడం అంత బాగుండదు. ఎవరికి ఏం చేయకపోయినా బ్రతుకున్న రోజులు మీకు లోపం చేయలేదుగా. ఆ మర్యాదైనా గుర్తుకులేదా? అయితే ఈరోజు పోట్లాటకు సిద్ధమై ఉన్నావన్నమాట. చురుకుగా చూశాడు తండ్రి. ఇలాంటి పరిస్థితుల్ని చూసి కాబోలు. బట్ట పామై కరుస్తుందని అన్నారు. మరేం మాట్లాడక అటు నుండి వెళ్ళిపోయింది. వారి మాటల సారాంశం అర్థం కాకపోయినా గొడవకు కారణం తనేనని అర్థమైంది వసుధకు. ముఖం చిన్నగా చేసుకుని తల్లి వెనకాలే వెళ్ళింది. తను పోటీ పడితేనే గొడవ వస్తుందని తెలుసుకుందో ఏమో. భోజనాల దగ్గర తల వంచుకుని కూర్చోవడం నేర్చుకుంది. బడిలో రాయించిన అక్షరాలు రాస్తూ కూని రాగాలు తీస్తూ గడుపుతోంది. మరో 2 నెలలకు ఒక్క ఫ్రాకు పనికి రాకుండా పోయింది. తన పాత పరికిణీలన్నీ తీసి చిన్న పరికిణీలు, జాకెట్లు కుట్టింది. అవి కుడుతుంటే అక్కమ్మ కథ గుర్తుకొచ్చింది. నవ్వుకుంది. ఎందుకు రేణమ్మా నవ్వుకుంటావు? మరిడం వచ్చి దగ్గర కూర్చుంది. ఏం లేదే, ఏదో కథ గుర్తొచ్చి అంది.
నాకు చెప్పు, ఓ కథనా పాటనా? ఇంటి నుండి వెళితే ఆ ఇంట్లో పని నీకు తెలిసే ఉండాలి. నా చిన్నప్పుడు మీ అత్త చెప్పిందేనే. మా అత్తకేం పనిలేదు, 4 ముక్కలో చెప్పు, జ్ఞాపకం చేసుకుంటాను. ఒక మోతుబరికి 7 కొడుకులట. ఆ తర్వాత ఒక్కగానొక్క ఆడపిల్ల పుట్టిందట. తల్లి ప్రేమ కొద్దీ అటుకులు బెల్లం కలిపి ఆ పిల్లకు బొమ్మరిల్లు కట్టించిందట. గుర్తొచ్చింది. అన్నలక్కమ్మ అంటారు. తల్లి చచ్చిపోతే అన్నలు వదినలు నానా బాధలు పెడతారు. మొగుడు దేవలోకంలో ఉంటాడు. అప్పుడప్పుడు వస్తే కొడుకు పుడతాడు. అందరూ నానా మాటలు అంటారు. చివరకు భర్తను కలుసుకుంటుంది. అందులో మీకు నవ్వొచ్చిన విషయం ఏంటమ్మా? ఆ అక్కమ్మ తల్లికి మా అమ్మకు పోలిక కనిపించినవ్వాను. తల్లి అటుకులతో కట్టిన బొమ్మరిల్లు ఆకలితో వదినలు మడిచినప్పుడు రోజంతా ఒలిచి తిని కడుపు నింపుకుందట. వద్దమ్మా, ఉన్నాయిగా అంటున్నా వెనక కుట్టించిన పరికిణీలు వసుదకు పనికొస్తున్నాయి చూడు. మీ పెద్దాళ్లంతా స్వార్థపరులమ్మా. ఆ చిన్నబ్బాయికి ఆమె పట్టెడు బట్టలు కొంటుంది. చిన్నపిల్ల వసుదమ్మ ఉందని తెలీదా? ఏం మనుషులో. బావుంది మరిడమ్మా. తల్లి తండ్రి ఉన్నవారు తెచ్చుకుంటారు. మాకు భోజనం పెట్టడమే గొప్ప, అవన్నీ అడగరాదు. అంతేనమ్మా, అంతే. నిజమంటే నిష్ఠూరం. ఇదంతా నీది కాదు. మీకోసమని రాధమ్మగారు ఎంత ప్రయాసతో కూడబెట్టారు. మీకు అనుభవించే అదృష్టం లేదు. గతం గుర్తు చేయకు మరిడమ్మా, నీ పనులు చూసుకో అంది సూదిలో దారం ఎక్కిస్తూ. మీరు మరిచిపోయినా అన్నీ చూసిన నేను ఎలా మరిచిపోతానమ్మా? ఏదో మెప్పు సంపాదించాలని మాకింత కూడువేసి మిమ్మల్ని కష్టపెడుతుంటే ఎలా చూసేది? మహారాజు బెడ్లా పెరిగారు. ఇప్పుడు అదే ఇంట్లో ఒదిగి దినదిన గండంగా బ్రతుకుతున్నారు. మరిడమ్మా తీక్షణంగా చూస్తూ గుమ్మంలో నిల్చుంది మధురాక్షి. 11 గంటలకు మేడెక్కితే 4 గంటలకు గానీ దిగని యజమానురాలు ఎలా దిగిందా అని చూసింది. మరిడమ్మా, నా సొమ్ము తింటూనే నన్ను విమర్శిస్తున్నావా? వెళ్ళు, ఈ క్షణమే వెళ్ళు. ఏమన్నానని? ఏదో మాట వరసకు. నేడు మాట వరసకంటావు, రేపు నన్నే ఎదిరిస్తావు. మరిడమ్మ ఎంత బ్రతిమాలనా ఆమె వినలేదు. సాయంత్రం వరకు వాదించి వెళ్ళిపోయింది మరిడమ్మ. గిన్నెలు గరిటెలు నేలకేసి కొడుతూ సాయంత్రం వంట చేసింది. తనకు చేతనైనంతవరకు సాయం చేసింది. 2వ రోజు నుండి వంటిల్లు ఛార్జీ రేణుకు పుచ్చుకుంది. కొంతవరకు ఆమెకు తృప్తిగా ఉంది. కాస్త మధురాక్షి గొణుగుడు సనుగుడు తగ్గింది. ఊరికే కూర్చుని తింటే అందరికీ లోకువే అనుకుంది. సరళ వివాహం అంటూ ఆహ్వానం వచ్చింది. భార్యాభర్తలు సిద్ధమయ్యారు. వసుదకు ప్రయాణం చేయాలని మహా ఉత్సాహంగా ఉంది. రేణుక, నువ్వురా, కౌసల్య వదిన నిన్ను తీసుకురమ్మని మరీ మరీ రాసింది. రావాలని లేదు పిన్ని, సరళకు నా శుభాకాంక్షలు చెప్పు అంది. ఆమె బలవంతం చేయలేదు. అమ్మా, పిన్ని వెంట నేను వెళతానే. వసుద మారాన్ చేసింది. మరోసారి వెళదాం. పిన్నికి 2 బాబులు, బాగా అల్లరి చేస్తారు. నేను అల్లరి చేయనుగా, రమణగాడిని ఆడిస్తాను, పిన్నికి పనులు చేస్తాను. ఈసారి తల్లి ఒప్పుకుంటుందని ఆశపడింది. లేదమ్మా, అమ్మలేందే ఎక్కడికి వెళ్ళొద్దు. మరి నీకు జడ ఎవరు వేస్తారు? బట్టలు ఎవరు తొడుగుతారు? బంగారు తల్లి చెప్పినట్టు వింటుంది. బుజ్జగించింది. మారం చెయ్యకపోయినా నిరాశగా అట్నుంచి వెళ్ళిపోయింది.